సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం బయలుదేరారు. ఇటీవల జరిగిన ఎలక్షన్ సంబంధించి కావచ్చు, ముఖ్య సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, వీటన్నిటిపై కొంతమంది ఎంపీలు కూడా ఇటీవల కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. వారిని వెంట పెట్టుకుని ఆయన ఢిల్లీకి బయలుదేరినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇటీవల వచ్చిన రిజల్ట్స్, వీటన్నిటిపై కూడా ఆయన దానికి సంబంధించిన నివేదికతోటి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనికి హాజరు కానున్నారు. ఇప్పటికైనా బయలుదేరి వెళ్ళిన నేపథ్యంలో ఆయన వెంట కొత్తగా కలిసిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎవరికైతే ఏఐసిసి సభ్యులు ఉన్నారో వారు కూడా ఆయనతో పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి మొన్నటి జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ ఏమైనా సీట్లు గెలుచుకుందని చెప్పవచ్చు. బీజేపీ ఎన్డీఏ కూటమి గట్టి పోటీనిచ్చింది కూడా అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రానున్న ఎలక్షన్స్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ప్రణాళికలు రచించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో 13 నుంచి 14 స్థానాలు వస్తాయని ఆశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఇదే విషయం స్పష్టం చేయడం జరిగింది. అధిష్టానాన్ని కూడా ఇదే విషయం చెప్పినట్టుగా తెలుస్తుంది. అన్ని సర్వేల్లో 13 స్థానాలు గెలుస్తాయని వచ్చినప్పటికీ 8 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బీజేపీకి టీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి వెళ్ళిందని చెప్పి ఏదైతే ఆరోపణలు చేశారో, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నివేదిక కూడా రూపొందించి అధిష్టానం వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రజల నుంచి అసంతృప్తి వచ్చిందా, లేకుంటే ఓటు బ్యాంకు టీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ షిఫ్ట్ అయిందా, ఎందుకు షిఫ్ట్ కావాల్సి వచ్చినది, కాంగ్రెస్ ఎందుకు మలుచుకోలేకపోయింది, ఇట్లాంటి అంశాల మీద అధిష్టానాన్ని వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ గెలుపు సంబంధించిన అంశాలతో పాటు రేపు రాష్ట్రంలో తీసుకున్న ఏదైతే నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటి అంశాలకు సంబంధించి, అదేవిధంగా కొత్త పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు వస్తారని త్వరలో వస్తారని చెప్పి మొన్న చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అందరికీ సుపరిచితుడైన సీనియర్ నాయకుడు కొత్త పిసిసిగా వస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మధుయేష్ గౌడ్ కావచ్చు, వీరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు కొండ మంత్రిగా మహిళా మంత్రి ఎవరైతే ఉన్నారో కొండ సురేఖ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ వీరిలో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ మాత్రం మనం కనిపిస్తుంది. అన్ని రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలోని పరిపాలన తీరు కావచ్చు, అదేవిధంగా పార్టీ పనితీరు కావచ్చు, కొత్త పిసిసి, వీటి అన్ని అంశాల మీద రేపు చర్చించే అవకాశం ఉంది. నేపథ్యంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.